వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం 4 గంటల నుంచే రైతులు యూరియా బస్తాల కోసం ఎదురు చూశారు. యూరియా లారీ వచ్చిందని తెలియగానే పెద్ద సంఖ్యలో రైతులు రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు వ్యవసాయ మండల అధికారిని ఝాన్సీ మరియు ఇతర అధికారులపై ఆరోపణలు చేశారు. కొంతమంది రైతులకు ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారని, మరికొంతమందికి ఇష్టానుసారంగా బస్తాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా యూరియా లేక పంటలకు నష్టం వాటిల్లుతుందని, పెట్టుబడులు కూడా నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఎలా చేసుకుంటారు, అక్రమంగా తరలిస్తున్నారు. రైతులకు కాకుండా డే టైంలోనే అందరి కళ్ళు మూస్తూ ఇలా తరలిస్తున్నారు. ఇలా వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామంలో రైతు వేదిక వద్ద ఈరోజు ఉదయాన్న 4 గంటలకు యూరియా వచ్చిందని తెలిసి రైతులందరూ లైన్లో నిల్చోవడం జరిగింది. నిల్చున్న రైతులకు తమ ఎవరికి అందారా ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క బస్తా ఇస్తున్నామని చెప్తూ వారికి తమకు వచ్చిన వారికి 2 బస్తాలు రాస్తూ ఒకరికి ఒక బస్తా రాస్తూ నా వంతు వచ్చేసరికి నన్ను పక్కకు తోసేయడం జరిగింది. నువ్వు లైన్లో లేవు, నువ్వు ఇప్పుడు వచ్చావని చెప్పి నన్ను పక్కకు పోలీస్ సిబ్బందితోటి వ్యవసాయ అధికారిని ఝాన్సీ మేడం గారు నన్ను పక్కకు దోయించడంతో నేను అక్కడి నుంచి వెళ్ళి వచ్చాను. అది కాకుండా మనకు వచ్చిన బస్తాల నుంచి వీళ్ళు అక్రమంగా తరలిస్తున్నారు. వచ్చిన 800 బస్తా వస్తే 400 బస్తా ఉందని చెప్పి పబ్లిక్ చెప్తూ వాళ్ళు అక్రమంగా ఆటోలో రవాణా చేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా వీడియో నేను తీసుకున్నాను, నా దగ్గర ఉంది, ఇదిగో నా మొబైల్లో ఉంది, నేను చూపిస్తున్నాను, మీరు చూడండి. దీనిపైన అధికారులు వెంటనే స్పందించి ఇలా మాకు రైతులకు చెందాల్సిన ఏదైతే యూరియా ఉందో అది అక్రమంగా తరలిస్తున్న ఈ అధికారులని ఖచ్చితంగా మీరు శిక్షించాలి. దీన్ని మేము కోరుకుంటాము. చూడండి సార్, నా దగ్గర వీడియో ఉంది. ఈ వీడియోని మీరు చూసిన తర్వాత ప్రజలకు ఏమి చెప్తారో చెప్పండి. ఇదిగోండి సార్, ఇందులో ఇది నైట్ టైంలో ఇప్పుడు వేస్తున్నారు చూడండి సార్, ఇగో ట్రాలీలో ఇదిగోండి. ఇలా ఎలా చేసుకుంటారు, అక్రమంగా తరలిస్తున్నారు. రైతులకు కాకుండా డే టైంలోనే అందరి కళ్ళు మూస్తూ ఇలా తరలిస్తున్నారు.